ఈనాటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు మనందరి హృదయాల్లో నిలిచిన రేవంత్ అన్న గారు. అదే మాదిరిగా రేవంత్ అన్నకు తోడుగా ఉండి రెవెన్యూ చట్టంలో పెను మార్పులు తీసుకురావాలా, బీద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారి కోసం ఒక మంచి మార్గాన్ని వెతికి తీయాలని చెప్పేసేసి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రులు వీరిద్దరి మానస పుత్రిక మన ఈ భూభారతి చట్టం. నేను చాలా మంది పెద్దలు మాట్లాడారు, మా సునీల్ గారు కూడా దీని చట్టంలో వివిధ విషయాలను వివరించారు. మరి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మా పెద్దలు మా తిరుపతి రెడ్డి గారు, మా పర్ణికమ్మ గారు, మా కలెక్టర్మ గారు, మా రామన్న గారు, మా సీతమ్మ గారు, మా ఎస్పీ గారు, మా ప్రశాంత్ గారు, మా సునీల్ గారు, మా అన్ని మండలాల అధ్యక్షులు, స్థానిక మండల అధ్యక్షులు నరసింహ గారు, మా గ్రంథాలయ స్థలంలో చైర్మన్ గారు, మహిళా చైర్మన్ గారు, అందరూ కూడా రెవెన్యూ సెక్రటరీ గారు, అంత మరీ ముఖ్యంగా మండల అధ్యక్షులు ఇచ్చేసిన అందరికీ, ఈ కాజీపూర్ గ్రామ ప్రజలందరికీ మీరు చాలా అదృష్టవంతులే. మీరు గెలిపించుకుంటే ముఖ్యమంత్రి, మీరు రెవెన్యూ చట్టం తెచ్చుకుంటే మీ ఊర్లో కార్యక్రమం పెట్టరు. మీరు ఎంత అదృష్టవంతులు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా సందర్భాలలో మనము పేదోళ్లకు చాలా మట్టుకు మా దగ్గరకు వస్తే, నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టిన, భూములు దాని సమస్యలు చాలా విన్నా కాబట్టి నేను మీ మాటల్లో చెప్తా. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ మన మంత్రివర్యులను కోరుకుంటున్నా, దయచేసి ఈ చట్టం ఇప్పుడు మా సునీల్ చెప్పినట్ట ఈ సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8 ఇవి ఏం పనిచేస్తాయి, దీని ద్వారా ఏమి అవగాహన వస్తుందని చెప్పేసి ప్రతి ఎంఆర్ ఆఫీసు ముందర ఈ స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఇది స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టిక్కర్ చేసి మనం చెప్పడం వల్లనే అవగాహన వస్తుంది. లేదా ఇంకో కొత్త ప్రోగ్రాం పెట్టి, నేనైతే ఇప్పుడు వింటుంటే మాట్లాడుతుంటే, మొన్న నేను దీని ఇనాగ్రేషన్ కూడా హైదరాబాద్కి పోయినా, మంత్రి గారు వెంబడినే కూర్చున్నా, ఏం చెప్తాడు, ఏం మార్పు రాబోతా ఉంది మా పేద మందికి. గతంలో ఏడ్చిండ్రు, తూడ్చిండ్రు, చాలా మంది జీవితాలల్లో పెండ్లి ఆగిపోయినాయి 10 ఏళ్లల్లో. చాలా మంది ఇళ్లలో దవాఖానల పాలై చచ్చిపోయిన పరిస్థితులు చూసిన. మరి వాళ్ళ మార్పు, వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రైతుకు భూమికి ఉన్నటువంటి బంధం, ఆ బంధాన్ని పూర్తిగా విడదీసి దవాఖానలలో మనం పేషెంట్ తీసుకపోతే ఐసీయూలో పెట్టి ఇగో 6 లక్షలు కడితే నీ పేషెంట్ బతుకుతాడని చెప్పేసి ఏ విధంగా మన డబ్బులు గుంజుతారో కొన్ని దవాఖానలు, ఆ విధంగా మన భూమిని విడదీసి మన అవసరాన్ని గుర్తించి ఇగో నువ్వు గిరి దుడ్లు ఇస్తే పార్టీ మీద పెట్టినాం కదా దాన్ని తీపిస్తా అని చెప్పేసి వ్యాపారాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించి పేదోళ్ళ ఉసురు పోసుకొని పేదోళ్ళు ఈ పొద్దు తీసుకువచ్చి ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఏ సందర్భాన్ని అయితే పేద మంది హృదయం తాకిందో, ఏ పేద మంది కన్నీళ్లు గార్చిర్రో అట్లా మళ్ళా జీవితంలో పేదోళ్ళు కన్నీళ్లు గార్చరని చెప్పేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసన్న వీళ్ళిద్దరు కలిసి ఒక మానస పుత్రిక, నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఈ కాజీపూర్ గ్రామం ప్రజల మధ్యలో వేదిక మీద చెప్తా ఉన్నా అన్న, మీ ఇద్దరి జీవితం కూడా ధన్యమైపోయిందన్న. నిజంగా కూడా చెప్తా ఉన్నా, మీ మక్తలు కావచ్చు, మాకంతా కర్ణాటక బార్డర్ ఉంటుంది, ఇక్కడ పాస్బుక్లు తప్పించి వేరే బతికే లేదు. పాస్బుక్ ఉంటేనే 10 రూపాయలు అప్పు పుట్టే పరిస్థితి ఉంటుంది. పాస్బుక్ ఉంటేనే ఇంట్లో పెళ్లికి బిడ్డ పెళ్లికి దుడ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. పాస్బుక్ ఉంటేనే మంచి చెడ్డ కార్యాలకు 4 రూపాయలు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుందన్న. అటువంటి బంధాన్ని తెంచిండ్రు. గతంలో నేను చూసిన, వేరొకరే కాదు, నా పేరే వాకిటి శ్రీయర్ ఉంటే వాకాటి శ్రీయర్ పడింది, నేనే తిరిగిన ఆ తీర్చే వాకిటిని. అరే నేను చేయలేదు నాయన, నాది వాకటి కాదంటే అది మా చేతిలో లేదని ఎంఆర్ఓ అంటాడు, అది మా చేతిలో లేదని ఆర్డీఓ అంటాడు. తీరబోతే కలెక్టర్ గారికి కొద్ది పరిచయాలు, జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉండి పోయి పరిచయాలు చేసుకొని అడిగితే, సార్ ఒక పని చేయాలి, ఇది ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాలి, పంచనామా రాయాలి, అది మాకు పంపించాలి, అప్పుడు ఏళ్ళు పెడతాం, అప్పుడు ఏళ్ళు పెడితే అది మాకు కనిపిస్తుంది, మేము దీన్ని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి రాస్తాం అంటే. నేను ఇక్కడ ఎవరిని కించపరుస్తలేను, ఉన్నమాట చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కంచి ఏళ్ళు పెట్టి అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంఆర్ఓకి పోతుంది. ఎంఆర్ఓ పంచనామా చేయాలి, పర్లేదు ఇదని వాకిటి కాదు, వాకాటి కాదు, ఇదని వాకిటి అని రాయాలి. వాకిటికి అరే గుడి ఒక్కటి తేడా నీకు దండం పెడతా అని ఎంఆర్ నడుకుంటే అయితలేదు పని, గిర్దవారిని నడుకుంటే అయితలేదు పని.
అంటే ఎవరెవరు వారి వారి స్థాయిలో పని చేయనీయకుండా అమ్ములు ఇదే ఐసీయూలో మన ఇంటోడో మన తల్లో మన తండ్రో పెండ్లమో కొడుకో దవాఖానలో ఉంటే అప్పుడు మన ఆత్రం అంటే ఏముంటుంది, వాడిని బతికించుకోవాలని ఉంటుంది. పోతే పోయి ఆస్తి అనుకుంటాం. ఏ విధంగా అయితే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి కొన్ని సందర్భాల డబ్బులు మనము మొత్తం తెగనమ్ముకొని కడతామో గట్లా ధరిని భూమిని గుంజుకొని అది పార్టీ బీలో పెట్టి మన దగ్గర వ్యాపారం చేసే సందర్భాలు నేను చాలా చూసిన. నిజంగా కూడా ఇక్కడ ఇంతకుముందు చట్టం సునీల్ చదువుతూ ఉండే, ఇంతకుముందు కొంతమంది మా కలెక్టర్ గారు చదువుతూ ఉండే, మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ గారు చదువుతూ ఉంటే నిజంగా కూడా నాకు చాలా మంది రైతుల సమస్యలు పరిష్కారం అయినారని నాయన ఇంకా చాలా నాయన అనిపించింది నాకైతే. నిజంగా చెప్తా ఉన్నా, నా దగ్గరకు వచ్చిన సమస్యలలో వీళ్ళు చదివిన ఇంప్లిమెంట్ జరిగితే 80% సమస్యలు నేను బల్లా గుర్తు చెప్తా 80% సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ నేను నా రైతు సోదరులతో కోరుతా ఉన్నా, దయచేసి ఈ సెక్షన్ 5 ఏంది, 6 ఏంది, 7 ఏంది, 8 ఏంది, దీంట్లో ఏం పని అవుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మీద డిపెండ్ అయితే వాడు మన కొంప ఆరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి రైతు సోదరులారా. మీరు ఇంకొకటి పాస్బుక్ ఇచ్చా నాకు ఇది ఎట్లా అని చెప్పి అంటివనుకో న్యాయం చెప్పరంటే బర్రె దూడ నాదేంటి దినాలు వచ్చినాయి. కాబట్టి మనం సెక్షన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సెక్షన్ 5లో ఏం జరుగుతుంది, సెక్షన్ 6లో ఏం జరుగుతుంది, మన భూమి మనకు తరతరాలకు ఎట్లా వస్తుంది, రావడానికి ఏం దారులు ఉన్నాయి. ఇప్పుడు చూపించిన సూచికల ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఈ దేశానికి వెన్నెముక రైతు. ఈ దేశము ఈ రోజు కూడా సన్నబియ్యం తింటున్నామంటే అది రైతు పండించిన పంటనే. మేము మస్తు మాట్లాడతాం కానీ రైతు పండించకపోతే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భూమి మీద నేను మళ్ళా గట్టిగా చెప్తా ఉన్నా, ఈ భూమి మీద ఒక చాయ్ డబ్బా పెట్టుకున్నాడు, వ్యాపారం లాస్ వస్తే డబ్బా బంద్ చేసుకుంటాడు. చిన్న వ్యాపారం చేసుకున్నాడు, లాస్ వస్తే బంద్ చేసుకుంటాడు. కానీ ఈసారి కార్తూల్లో ఇత్తనం వేసినోడు ఈసారి పంట పండకున్నా మళ్ళీ నన్ను భూతాన్ని బతికిస్తుందని 4 సార్లు ఇబ్బంది పడ్డా మళ్ళీ 5వసారి ఆశకేసి చూడే రైతన్న. కాబట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భుజసంధాల మీద వేసుకొని మీరు తిప్పలు పడ్డారో ఏం పడ్డారో ఎవరిని మొక్కినరో ఎవరెవరితో ఎన్నుకున్నారో కానీ చాలా సులువుగా రైతు తన భూమి హక్కుని నేను అంటా ఉన్నా. ఈ రోజుకంచి రైతు మీరు గుర్తుపెట్టుకోవాలి, మాలాంటి వాళ్ళమే ఎంఆర్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో పోయే పరిస్థితి పోతే కూడా పని అయ్యే పరిస్థితి ఉండకుండే. గతంలో 10 ఏళ్ళు మన ఉసురు తగిలింది వాళ్ళకందరికీ. ఈరోజు మన రెవెన్యూ చట్టమే మన ఊర్లకే వస్తూ ఉంది. దయచేసి ఇప్పుడు కూడా ఇప్పుడు దూపైందంటే దగ్గర తీసుకుపోతాం నీళ్ళ కాడికి, కానీ నీళ్ళు తాగాల్సింది మనమే కదా. మనం ఈరోజు చట్టం తెలుసుకోవాలి, మనం అడగాలి, మనం దరఖాస్తు ఇవ్వాలి, దాని ఒక జిరాక్స్ కాపీ పెట్టుకోవాలి. తర్వాత సెక్షన్ 5 అంటే ఏంది, సెక్షన్ 6 అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి వరకైతే తెలుసుకోమో సోదరులారా, నేను కూడా రైతు నిన్నమని తెలబడలేసిన నేను కూడా కాపుదనం చేస్తా. మనకి ఎప్పటి వరకైతే చట్టం తెలియదో మన భూమి మనం కాపాడుకోలేం. మనము అప్పితప్పి ఎవరిని నమ్మి పాస్బుక్ చేతిలో పెడితే గోయింద వాడు సగం భూమి మాత్రం తీసుకుంటాడన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రైతు సోదరులు ఆలోచన చేయాలి. ఇంత సులువుగా మనకందరికి అర్థమయ్యే విధంగా మన భూముల్ని కాపాడి దానికో చట్టబద్ధత ఇచ్చి ఇక మీ భూములు మీవి ఇక ప్రశాంతంగా పడుకోండి, ఏ రైతు కూడా ఇబ్బంది పడడు అని చెప్పేసి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ చట్టం ద్వారా అందరూ సుఖంగా ఉంటారు ఎట్లా సుఖంగా ఉంటారు అనుకున్నా. కానీ ఇప్పుడు వేదిక ద్వారా విన్న తర్వాత ముందు నేను కూడా సుఖంగానే ఉన్నా. నాకు కూడా 100 ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇప్పుడు నేను కూడా 1000 మందిని నేను చెప్తా ఉన్నా, మన రెవెన్యూ శాఖ మంత్రి మన సీనన్నకి అన్నా నేను ఈ రోజుకించి ఇదే పనిగా పెట్టుకుంటానా. ఒక 3-4 నెలలు నా నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా కూడా పరిపూర్ణంగా వాళ్ళకి సెక్షన్ 5 అంటే ఏంది, 6 అంటే ఏంది, 7 అంటే ఏంది, 8 అంటే ఏంది, నేను వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ మక్తల్ కాన్స్టిట్యూన్సీలో ఏం డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా కానీ ఈ సెక్షన్లను మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం చేపిస్తా. మా రైతులందరూ కూడా ప్రశాంతంగా పండుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అది నేను ప్రతిజ్ఞ పూనుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు అందించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని అంటే మొత్తం జీవితంలో ఎప్పుడు జరిగింది నాయన అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పొంగులేటి సీనన్న రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు జరిగిందన్న మాట మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భాన్ని భగవంతుడు మీకు ఇచ్చినందుకు, మీ ద్వారా మా రైతులు మంచిగా నిద్రపోతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చక్కటి రెవెన్యూని ఎప్పటి వరకైతే మనం ఇంతకుముందు సునీల్ చెప్తా ఉండే, నాకంటే చిన్నోడు కాబట్టి సునీల్ అంటున్నా, అన్న అంట లేకుంటే సునీల్ అని చెప్తా ఉండే.
ఖచ్చితంగా ఊక అడిగితే ఎవరు పనిచేయరు. నీ చట్టం చెప్పిన అనుకో పని చేస్తారు అన్నా. సెక్షన్ 8 ప్రకారంగా నా భూమి ఎందుకు మారతలేదని అడిగి చూడు, నీకెందుకు పని కాదు. కాబట్టి రైతు సోదరులారా, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, మీకు దండం పెడుతున్నా, ఈ చట్టాలను తెలుసుకోండి. మీ జీవితాల్లో మీరే రైతు రాజుగా బతకండి అని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు, బాలల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్పర్సన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.